దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు లివింగ్ స్టోన్ చూజన్ బై ద పీపుల్ అని పేతురు పత్రిక ద్వారా మనతో మాట్లాడటం ఇక్కడ చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ద్వారా ఈ విధంగా జ్ఞాపకం చేస్తారు ఆయన. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని పేతురు వ్రాసిన మొదటి పత్రిక ద్వారా తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో నా ప్రభా వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ప్రభా లివింగ్ స్టోన్ చూజన్ బై ద పీపుల్ అని మీరు పేతురు ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. ప్రభా మేము కూడా ఆ విధంగానైనా ప్రతి విధమైన తండ్రి పరదేశులు అయి ఉంటున్నారని చెప్తున్నారు తండ్రి. ప్రతి దుర్మార్గాన్ని విగ్రహారాధనని విడిచి దూరంగా పారిపోమని సెలవిస్తున్నారు తండ్రి. అట్టి దీవెనకరమైన జీవితం మాకెమ్మని, అన్యజనులలో మంచి ప్రవర్తన గలవారంగా మేము ఉండేలాగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, ప్రియులారా అని జ్ఞాపకం చేస్తున్నారు. మై డియర్ బిలవెడ్ వన్స్ అని ఆయన పిలుస్తున్నారు. ప్రియులారా, మరి చూడండి, మీరు పరదేశులు, యాత్రికులు, యు ఆర్ ద అలయన్స్, యు ఆర్ ద పిలిగ్రిమ్స్ అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు. మీరు పరదేశులు, యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించండి. ఈ శరీరానికి ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రైమరీ నీడ్స్, ఆహారం తీసుకోవాలని, మంచి దుస్తులను ధరించాలని, మంచి పదార్థాలు అనుభవించాలని, మంచి ఈవులు పొందుకోవాలని మనం అనుకుంటుంటాం కదా. అందుకే ఆయన అంటున్నారు, మీరు పరదేశులు, మీరు ఈ దేశంలోని వారు కాదు, ఈ భూమికి సంబంధించిన వారు కాదు, ఈ మట్టికి సంబంధించిన వారు కాదు అని ఆయన పిలుస్తున్నారు. ప్రియులారా, మీరు పరదేశులు, మీరు యాత్రికులై ఉన్నారు కాబట్టి ఏమంటున్నారంటే, ఆత్మతో పోరాడు శరీరాశలను విసర్జించండి. శరీర ఆశలను విసర్జించడం అనేది మనకి ముందుగా కావలసినది. అందుకే అంటున్నారు ఆయన లివింగ్ స్టోన్ చూజన్ బై ద పీపుల్ అని ఆయన అంటున్నారు. కాబట్టి లివింగ్ స్టోన్ అండ్ చోజన్ పీపుల్, ఒక జీవించే రాయి అని ఒక విధంగా అంటున్నారు. చోజన్ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్, మిమ్మల్ని ఎంచుకున్నానంటున్నారు. మీరు ఎందుకంటే మీరు పరదేశులు, యాత్రికులు గనుక మీరు శరీర ఆశలను విసర్జించండి. ఆత్మతో పోరాడు శరీర ఇచ్చలు ఏవైతే ఉన్నాయో, కాబట్టి ఆత్మ గొప్పది, శరీర ఇచ్చలు, శరీర కోరికలను విసర్జించండి అని చెప్పి ఆయన మనల్ని పిలుస్తున్నారు. ఇదే వాక్యము మరొక బైబిల్ పాఠంలో చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నారంటే నా ప్రియులారా, నా ప్రియులారా అని చక్కగా సంబోధిస్తున్నారు. ప్రియులారా అని పిలవటం చాలా తేలికేమో కానీ ప్రభువారు మనల్ని సంబోధించే విధానం ప్రియులారా, నా చేత ప్రేమించబడ, మై డియర్ బిలవెడ్ వన్స్ అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు. యు ఆర్ ద అలయన్స్ అండ్ పిలిగ్రిమ్స్, లీవ్ ద బాడీలీ యాక్టివిటీస్ ఆఫ్ సిన్స్ అని చెప్పి ఆయన అంటున్నారు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే అసలు విగ్రహాలు ఏంటి, ఆరాధన ఏంటి, వాటి నుండి పారిపోవడం ఏంటి? ఎందుకంటే కీర్తనలో ఏమనంటే, ఈ విగ్రహములు కళ్ళుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడవు. దే హ్యావ్ నో సెన్స్. దేర్ ఆర్ 5 సెన్స్ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ: ఐ, నోస్, ఇయర్, టంగ్, స్కిన్. దీస్ ఆర్ ద 5 సెన్స్ ఆర్గన్స్. ఈ సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి విగ్రహాలకు లేవు. విగ్రహాలు ఆరాధన. ఫ్లీ అవే ఫ్రమ్ ఇడోల్స్, విగ్రహాల నుండి పారిపోండి అంటున్నాడు ఆయన. కాబట్టి విగ్రహారాధన, ఇప్పుడు మనం ఏదైతే బాగా ఇష్టపడుతున్నామో, దేన్నైతే బాగా పూజించడానికి, దేని మీద అయితే ఎక్కువ మోజు చూపిస్తున్నామో, ఏ వ్యక్తి మీద అయితే మన ఆకర్షణ ఉందో వాటిని విగ్రహారాధన అంటాం. విగ్రహారాధన అంటే బొత్తిగా విగ్రహం పెట్టేసుకుని దండం పెట్టుకోవడమే కాదు, కానీ నువ్వు ఏదైతే బాగా ప్రేమిస్తున్నావో, యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడంటే, నువ్వు దేన్నైతే బాగా ఇష్టపడుతున్నావో దాన్ని నీ నుండి వెంటనే దూరం చేస్తానని చెప్పి సెలవిస్తున్నారు. అది విగ్రహారాధన. అది ఏ విధమైనదైనా కావచ్చు. ధనాన్ని ప్రేమించడం, లేకపోతే ఇలా కొన్ని ఇష్టమైన వాటిని ప్రేమించడం,
చిన్న పిల్లలు కూడా చాలా చిన్న చిన్న బొమ్మలు తెచ్చుకుని సినిమా యాక్టర్స్ని తెచ్చుకుని వీడు నా ఫ్యాను, ఈ ఫ్యాన్ వదిలేస్తాను, ఇప్పుడు నేను ఇంకొక వాడికి ఫ్యాన్ అని చెప్పి అలాగా వదిలేయటం, ప్రేమించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది విగ్రహారాధన. ఎవరినైతే దేన్నైతే విచ్ ఆబ్జెక్ట్ లవ్డ్ బై యూ థింక్ మోర్ దాన్ గాడ్, నువ్వు మోర్ దాన్ గాడ్ దేన్నైతే ప్రేమిస్తున్నావో, దేన్నైతే ఇష్టపడుతున్నావో అది విగ్రహారాధన. అది బొమ్మ కావచ్చు, వ్యక్తి కావచ్చు, మరొకటి కావచ్చు, ఎనీ ఆబ్జెక్ట్ విచ్ యు ఆర్ లవింగ్ మోర్ అండ్ మోర్, అది విగ్రహారాధన అంటున్నాడు. ఆ విగ్రహారాధనకి నుండి దూరంగా విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి అంటున్నాడు. చూడండి ఇక్కడ చక్కగా, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో విగ్రహాలకు దండం పెట్టుకునే వాళ్ళు విగ్రహారాధన అని మనం అనుకుంటున్నాము, కానీ దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో, దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతున్నామో, దేన్నైతే యేసయ్య కంటే ఎక్కువగా నువ్వు ఆరాధిస్తున్నావో అది విగ్రహారాధన సమా. కాబట్టి ఈ విగ్రహాలు నీకు ఏమీ చేయవు. దేన్నైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు, అది నీ పాపాన్ని పోగొట్టదు, మరింత పాపి వయ్యేలాగా చేస్తుంది. కాబట్టి విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎందుకంటే చూడండి ఇక్కడ శరీరాశలను విసర్జించి, శరీరానికి కొంత ఆశ ఉందండి, నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, నేత్రం మన బాగా చూడటానికి ఎక్కువసేపు చూడటానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి అయ్యా నేను ఈ బొమ్మను ఎక్కువగా ఇష్టపడుతున్నాను ప్రభా, ఇది విగ్రహారాధన అయితే నేను ఇప్పుడే వదిలివేస్తానని చెప్పి మనం వదిలిపెట్టేమంటాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన ఈ యొక్క మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ద్వారా యేసయ్య మాట్లాడుతున్నారు ఏమనంటే, దూరంగా పారిపోండి, మరింత దూరంగా పారిపోండి. నువ్వు దేన్నైతే ఇష్టపడుతున్నావు, ఏ వ్యక్తి అయితే బాగా ప్రేమిస్తున్నావు, ఏ వ్యక్తి అయితే బాగా ఇష్టపడుతున్నావు, దేని మీద అయితే ఎక్కువ నీ ఆశ ఉందో, ఎక్కువ మక్కువతో ఉంటున్నావు, అది డబ్బు కావచ్చు, లేకపోతే సినిమా బొమ్మలు కావచ్చు, మరొక ఇది కావచ్చు, దాని నుండి పారిపో. యేసయ్యా నేను ఈ విగ్రహారాధనలో ఉన్నాను, దీన్ని నేడే నేను విడిచేస్తానయ్యా, ఇదే కనుక విగ్రహారాధన అయిపోయి ఇదే మరి నిన్ను నాకు దూరంగా ఉంచుతుంది, కాబట్టి నేడు నేను విడిచిపెడతానని చెప్పి విడిచినట్లయితే నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఏమంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులు ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేయాలి, శరీరాశలను విసర్జించి, ఆత్మతో పోరాడే శరీరాశలు ఉన్నాయి కాబట్టి వాటిని గెలవండి అంటున్నాడు. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటున్నాడు. కాబట్టి నేడు మనం విగ్రహాలను విసర్జించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ద్వారా ఆయన మనతో ఈ విధంగా జ్ఞాపకం చేస్తారు. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను, కొంతమంది ఉన్నారు ప్రామిస్డ్ ఫ్రూట్స్ అనుభవింపలేకపోతున్నారండి. ఎందుకంటే వాగ్దాన ఫలము ఏదైతే ఉందో దానిని అనుభవింపలేకపోతున్నారు. దూరం నుండి చూచి వందనములు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాగ్దాన ఫలాలను అనుభవింపకపోయినా కూడా ఏం చేస్తున్నారంటే దూరం నుంచి యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను రక్షించని దూరం నుంచి మరి వాళ్ళు వేడుకుంటున్నారు, వందనాలు చేస్తారు. దే ఆర్ ప్రైజింగ్ జీసస్, దే ఆర్ వెల్కమింగ్ జీసస్ ఇన్ టు దేర్ హార్ట్స్. వాళ్ళు స్తుతి చేస్తున్నారు దూరం నుంచి. వాళ్ళు వాగ్దానం అనుభవించలేదండి, నీవైతే వాగ్దాన ఫలాలు అనుభవించావు, నువ్వేం చేస్తున్నావు యేసయ్య కొరకు. కాబట్టి ఆయన ఏమంటారంటే వారు వాగ్దాన ఫలాలను అనుభవించకపోయినను వందనములు చేస్తున్నారు. దూరము నుండి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నారు, కానీ బట్ దే హ్యావ్ ఫెయిత్, దే డైడ్ ఇన్ ఫెయిత్ అంటున్నాడు. అసలు ఆ సెంటెన్స్ చాలా గొప్పగా ఆదరణిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. సమ్ పీపుల్ ఆర్ దేర్, దే డైడ్, దే వెల్కమ్డ్ జీసస్, దే ఆర్ ప్రైజింగ్ even though they didn't get the promised fruits. They have no promised fruits. నీవైతే వాగ్దాన ఫలాలు పొందున్నావు, బట్ సమ్ పీపుల్ ఆర్ దేర్ ఈవెన్ దో దే didn't achieve the fruits of promise. మనమైతే మరి వాగ్దాన ఫలాలు పొందున్నాం, కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు వాగ్దాన ఫలాలు అనుభవింపకపోయినా దూరం నుంచి యేసయ్యా నన్ను క్షమించు, నేను నీకు దూరంగా ఉన్నాను, నేను కూడా పరదేశిని, నేను కూడా యాత్రికుడను అని చెప్పి దూరం నుంచి వందనములు చేసి విశ్వాసం నుంచి మృతి పొందారంట. అందుకే అంటాడు క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు. ఆయన నందు విశ్వాసం నుంచి చనిపోయాడు, కాబట్టి హీ హ్యాస్ ద ఛాన్స్ టు గెట్ సాల్వేషన్ అని చెప్పి మాట్లాడతాడు. కాబట్టి ఇతను మన ఈ ప్రత్యేకమైన సమయంలో లివింగ్ స్టోన్ అండ్ చోజన్ పీపుల్, నీవు జీవించే రాయివి. నీకు ఈ లోకంలో ప్రాణం లేకుండా ఉండొచ్చు, నువ్వు ఒక రాయి వలె ఉండొచ్చు, కానీ యు ఆర్ ద సెలెక్టెడ్ వన్,
యు ఆర్ చోజన్ పీపుల్, ఆయనతో ఎన్నుకోబడి ఉన్నవాడు అని చెప్పి ఆయన ఇస్తున్నారండి. ఎంత వాగ్దాన ఫలం అండి ఇది. కాబట్టి మనం ఈరోజు ఎంతో బంధకాల్లో ఉన్నాము, దూరంగా ఉన్నాము. మరి నువ్వు దూరంగా ఉన్నావు, నువ్వు బైబిల్ చదవటానికి మరి నీకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి, నువ్వు చర్చికి రావడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. కానీ బట్ యు ఆర్ డైడ్ ఇన్ జీసస్. నువ్వు విశ్వాసం ఇచ్చావు, యూ కెప్ట్ ద ఫెయిత్ అండ్ యూ డైడ్ అని చెప్పి ఈ యొక్క మాట ద్వారా ఒప్పుకున్నాడు. ఎంత గొప్ప దీవెనకరం అండి. ఎన్నో రోజులు చర్చికి వెళ్ళి ఎన్నో ప్రార్థనలు చేసిన మరి నీవు మరి ఆయన ఒకటే అవుతున్నాడు. కూర్చోండి ఇక్కడ. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృత్యు నొందిరి. ఎట్లా దే హ్యావ్ ఫెయిత్. వాళ్ళు చనిపోయారు కానీ వారు విశ్వాసం ఉంచారు. వాళ్ళు కూడా అంటారు, అయ్యా మేము దూరం నుంచి ఒప్పుకున్నాం, అయ్యా నీకు వందనాలు చేస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, నాకు విశ్వాసం ఉందయ్యా, కానీ ఇప్పుడు చనిపోయాను, బట్ ఐ గాట్ ద సాల్వేషన్, ఐ హ్యావ్ ఏ ఛాన్స్ ఇన్ హెవెన్ అని చెప్పి వాళ్ళు హెబ్రీలకు రాసిన పత్రిక ద్వారా తెలియజేయబడుతుంది. మరో బైబిల్ పట్టణంలోకి వెళ్ళినట్టయితే రోమీలకు రాసిన పత్రిక 13:14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తును ధరించుకున్నాను, క్లాత్డ్ విత్ జీసస్. ఇంగ్లీష్లో ఏమంటాడంటే క్లాత్డ్ విత్ జీసస్ అని చెప్పి అంటున్నాడు. ధరించుకున్న వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే ఆలోచన, గ్రాటిఫై, చక్కని ఇంగ్లీష్ పదం పడుతుంది, గ్రాటిఫై అని చెప్పి. చూడండి ఇక్కడ యేసుక్రీస్తుని ధరించుకున్నాడు, శరీరేచ్ఛలు నెరవేర్చుకున్న విషయమే ఆలోచన చేసుకున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి శరీరేచ్ఛలను మరి జరిగించుకుంటకు ఆలోచన చేసుకొనకుడి. డోంట్ థింక్ అబౌట్ ద బాడీలీ యాక్టివిటీస్, ద సిన్ ఆఫ్ నేచర్, అవే ఫ్రమ్ ద సిన్ ఆఫ్ నేచర్, ద థింగ్స్ విచ్ బ్రాట్ యూ ఇంటు ద సిన్ అని చెప్పి ఏమంటున్నాడంటే వాటి గురించి ఆలోచించుకో. నువ్వు యేసుక్రీస్తుని ధరించుకున్నావు, ఒక వస్త్రం వలె ధరించుకున్నావు. క్లాత్డ్ విత్ జీసస్, ఇంగ్లీష్లో చక్కగా తెలియజేయబడుతుంది, క్లాత్డ్ విత్ జీసస్ అని చెప్పి. యేసుక్రీస్తుని ధరించుకుని మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమే ఆలోచన చేసుకున్నప్పుడు, అయ్యా నేను ఈ శరీరం గురించి నేను ఆలోచన చేసుకుంటలేదయ్యా, అయ్యా నిన్ను కలిగి ఉన్నానయ్యా, మరి నిన్ను ధరించుకున్నానయ్యా అని చెప్పి మరి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ దినము యేసుక్రీస్తుని ధరించుకుందాము, శరీరేచ్ఛల గురించి ఆలోచన చేసుకోవద్దు, ఆలోచన చేసుకున్నప్పుడు అని చెప్తున్నాడు, గ్రాటిఫై అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడిన మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆయన నిన్నేమంటున్నాడంటే లివింగ్ స్టోన్ అండ్ చోజన్ పీపుల్, నువ్వు జీవించే రాయివై ఉన్నావు. గలతీయులకు రాస్తూ ఆయన 5వ అధ్యాయం 16వ వచనంలో లివింగ్ స్టోన్ చోజన్ పీపుల్ అని చెప్తున్నాడు. నేను చెప్పినదే మనకు ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే స్పిరిచువల్గా జీవిస్తావో నువ్వు శరీరం కోసం నువ్వు పాటుపడవు. నేను చెప్పినది ఏమనగా గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకుని. మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనము పరదేశులము, మరి ఎన్నుకోబడిన వారము కాబట్టి మరి యాత్రికుడు అంటున్నాడు. నువ్వు పరదేశివి, యాత్రికుడివి కాబట్టి నువ్వు ఆత్మానుసారముగా నడుచుకో, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరండి. ఆత్మానుసారంగా జీవించేవాడు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎంత జ్ఞాపకం చేసినా, ఎంత గుర్తు చేసినా, ఎంత ముందు పెట్టినా వాళ్ళు శరీరేచ్ఛ గురించి ఆలోచించరు. నువ్వెంత శోధించినా కూడా యు ఆర్ గోయింగ్ ఆన్ రిపీటింగ్ అబౌట్ ద ప్రీవియస్ థింగ్స్, యు ఆర్ గోయింగ్ ఆన్ రిపీటింగ్ ద పాస్ట్, బట్ యు ఆర్ ఏ స్పిరిచువల్. ద స్పిరిట్ ఈజ్ విత్ యూ, ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ యూ. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడండి. కాబట్టి నువ్వెట్టి పరిస్థితుల్లో నువ్వు శరీరేచ్ఛను నెరవేర్చుకోవాలని చెప్పి నువ్వు ఆశించవు. అందుకే అన్నాడు ఆత్మానుసారంగా మరి నడుచుకుని, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలు నాకు వద్దు, ఇంకా నేను ఆత్మలో ఉన్నాను, ప్రభు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఈ విధమైన పాపం చేయను అని చెప్పి నిర్ధారించుకుంటామని చెప్పి అంటున్నాడు గలతీయులకు రాస్తూ. ఆత్మానుసారంగా నడుచుకో, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చవు. ద ప్రీవియస్ వాట్ ఎవర్ యూ లెఫ్ట్ యూ కెన్ నెవర్ రిపీట్ ఇన్ ద ప్రీవియస్ ఫ్యూచర్ అని చెప్తాడంట. నువ్వు భవిష్యత్తులో నువ్వు ఇంకా చేయలేవు, ఎందుకంటే నువ్వు ఆత్మానుసారుడు అయ్యో. నీలో ఆత్మఫలాలు ఉన్నాయి, ప్రేమ, మరి దీర్ఘశాంతము, మరి దయాళత్వం అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి, ఆత్మఫలాలు నీలో ఉన్నాయి కాబట్టి ఆత్మానుసారంగా నడుస్తావు. అప్పుడు శరీరేచ్ఛ గురించిన ఆలోచన నీకు రాదు అని చెప్పి తెలియజేస్తాను. యు ఆర్ ద లివింగ్ స్టోన్ అండ్ చోజన్ పీపుల్. నువ్వు జీవించే రాయివై ఉన్నావు, నువ్వు చోజన్ పీపుల్లో ఉన్నావు, ఎన్నిక కాబడిన యాత్రికుడుగా ఉన్నావు, పరదేశిగా ఉన్నావు. కాబట్టి ఆత్మానుసారంగా నడుస్తావు. నిన్నెంత శోధించినా నీ వాటి తట్టు తిరగవని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి
ఆత్మానుసారంగా నడుస్తావు, ఆత్మానుసారంగా నడుచుకో, అప్పుడు శరీరచన నెరవేర్చవు అన్నాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదకరం. వాగ్దాన ఫలాలు అనుభవించావు, ఆ వాగ్దాన ఫలాలు అనుభవించకపోయినా వాళ్ళు దూరంగా ఉండి కూడా యేసయ్యని మరి వందనములు చేసి విశ్వాసముతో మరణిస్తున్నారని చెప్పి మరి మనం చదువుకున్న పాఠ్యాల భాగాలు తెలియజేయబడుతుంది. యోహాను సువార్త 16:16 ఆయన ఏమంటారంటే, కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలము తర్వాత నన్ను చూచెదరు. కొంచెము కాలము అయిన తర్వాత మీరిక ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ నాట్ సీ మీ, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ సీ మీ అంటున్నాడు. కొంతకాలం మీరు నన్ను చూస్తారు, కొంతకాలం మీరు నన్ను చూడరు. ఈ మాటలకి శిష్యులు మచ్చాలా ఏంటి ఆయన ఇలా చెప్తున్నారు యేసయ్య అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలం నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యోహాను సువార్త 7:3 ఆయన ఈ విధంగా తెలియజేస్తారు. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వారి వద్దకు వెళ్ళుదును. ఆయన్ని పట్టుకుంటారు వచ్చారంట బంట్రోతులు వీళ్ళందరూ వచ్చినప్పుడు శిష్యులు కంగారు పడిపోయారు. అప్పుడైనా చక్కగా చెప్తున్నారు ఏమనంటే, యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుదును, తండ్రి వద్దకు ఆయన వెళ్తున్నానని చెప్తున్నారు. మీరు ఏమీ కంగారు పడనక్కర్లేదు. బంట్రోతులు రావచ్చు, రాజులు రావచ్చు, నన్ను బంధించవచ్చు, సిలువేయచ్చు, కానీ ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుదును. మీరేమీ అధైర్యపడవద్దు, నన్ను పంపిన తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను, మీరేమీ అధైర్యపడవద్దని శిష్యులతో చెప్తారు. ఈ లోకంలో యేసయ్య మరి ఆయన శిష్యులను ఉద్దేశించి చెప్పినప్పుడు, యేసయ్య నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావా, ఇదేంటి నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవటం, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వస్తానంటున్నావు, కనపడతానంటున్నావు, ఏంటి అని చెప్పి శిష్యులు తమలో తాము దే ఆర్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్, వాళ్ళు అనుకుంటున్నారు. చూడు, ద డిసైపుల్స్ గ్రీఫ్ విల్ టర్న్ టు జాయ్, ద డిసైపుల్స్ గ్రీఫ్ విల్ టర్న్ టు జాయ్. శిష్యుల యొక్క మూలుగు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క దుఃఖం, వారి యొక్క కన్నీరు సంతోషానికి మరి కారణం అవుతుందని చెప్తుండే. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో ప్రసవేదన పడుతుంది, కానీ ఒక బిడ్డకు జన్మించినప్పుడు అనుకుంటుందంట, ఈ లోకంలోనికి నేను ఒక నరుణ్ణి అందించానని చెప్పి చాలా సంతోషపడుతుందంట. ఆ యొక్క బాధ వేదన అంతా మర్చిపోతుందని చెప్తున్నాడు. చూడండి, ద గ్రీఫ్ ఆఫ్ డిసైపుల్, ద మూలుగు, ద వేదన, ఆ వేదన అనేది ఏమవుతుందంటే సంతోషంగా మారుతుంది కొద్ది క్షణాల్లో నుంచి. సరే, ఒక గంట ప్రసవేదన పడవచ్చు, మరి 2 గంటల ప్రసవేదన పడవచ్చు, కానీ ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే నేను అందరిలాగా నేను ఒక బిడ్డకు జన్మనిచ్చానని చెప్పి అంతా మర్చిపోతుందంట. చూడండి, అందుకే ఆయన అంటున్నాడు, కొంతకాలం నేను మీతో ఉంటాను, కొంతకాలం మీతో ఉండను, నన్ను పంపిన వాని వద్దకు వెళ్తున్నానని చెప్పి యోహాను సువార్త 7వ మరి యొక్క 33 ద్వారా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14:18 ఆయన ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, మిమ్మును అనాథలనుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. ఆయన యోహాను సువార్త యొక్క 14వ మిమ్మలను అనాథులుగా విడవను. ఆయన ఏమంటున్నారంటే, అనాథులుగా విడిచిపెట్టను, మీతో ఇంత సోదర భావంతో ఉన్నాను, ఇంత కలిసి జీవించాను, మనందరం కలిసి తిన్నాము, కలిసి భుజించాము, ఏమైపోతామో అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి మీరేమి అధైర్యపడకండి, మిమ్ములను అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. అంతేకాదు, ఇప్పుడు యేసయ్యను మనం ఎవరు చూడలేదు, కానీ శిష్యులు జీవించిన కాలంలో ఆయన శిష్యులతో ఉన్నారు, ఆయన మరణించారు, మరి తిరిగి లేచారు. ఒక ఆమె ఏమంటుందంటే, ఆయన నేను చూశాను, ఇప్పుడే చూశానండి. స్త్రీలే మొట్టమొదటి చూశారండి యేసయ్య తిరిగి లేచినప్పుడు, ఆయన నేను చూశాను, ఆయన నేను మాట్లాడని చెప్పి మరి స్త్రీలు అంట మనం చూస్తున్నాం. కాబట్టి కొంతకాలం ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒకటే మాట ఆయన ఇచ్చే సందేశం, మిమ్మును అనాథలనుగా విడవను, మిమ్ములను అనాథలుగా. నేను అనాథనయ్యా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ దెర్ ఈజ్ నో ఛాన్స్, హీఈస్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ అంటారనమాట. ఏ ప్రామిస్, వాగ్దాన ఫలం ద్వారా ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, నేను అనాథగా విడిచిపెట్టను, నువ్వు అనాథగా ఉంటున్నావు, అనాథగా దుఃఖిస్తున్నావు. చాలామంది ఉండొచ్చు, నీకు భార్య ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, అయిన వాళ్ళు ఉండొచ్చు, అన్నదమ్ములు అక్కజల్లులు ఉండొచ్చు, కానీ ఎంతమంది ఉన్నా నువ్వు అనాథవే. కానీ యేసయ్య నీతో ఉన్నాడని గుర్తుంచుకో, మిమ్మల్ని అనాథలుగా విడవనని చెప్పి ఆయన మాట్లాడు. మార్కు సువార్త 16:10 ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను, కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆయన ఇక్కడ తిరిగి లేచిన సమయంలో ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా, ఆయనతో ఈ లోకంలో ఉండి ఆయనతో కలిసి తిరిగి ఆయనతో సంతోషించి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసిన వారందరూ ఏమయ్యారంటే దుఃఖపడి ఏడ్చుచున్నారు. అయితే ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. ఎవరైతే యేసయ్యని ఆ యొక్క తిరిగి లేచినప్పుడు చూశారో ఆవిడ వెళ్ళి చెప్తుంది, ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి.
ఈ లోకంలో ఒక ఆమె 7 దెయ్యాలని మరి యేసయ్య వెళ్ళగొట్టారు. ఆమె ఇప్పుడు మొట్టమొదటి వచ్చింది, కానీ 70 దెయ్యాలు నీతో ఉన్నాయి. ఈ దినము మనతో అనేక దెయ్యాలు ఉన్నాయి, మోర్ దాన్ 70. 7 దెయ్యాలను అయితే ఆయన వెళ్ళగొట్టినట్టుగా ఆమె బైబిల్ గ్రంథంలో లిఖించబడింది, కానీ నీతో అనేక వేల దెయ్యాలు ఉంటున్నాయి, గమనించుకో. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడని చెప్పిన నమ్మకుండా పోయారు. కానీ ఆయన మరి వారికి కనబడి అనేక సూచక్రియలు చేశారు. అవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఒక ఆమె చూసింది. ఆమె 7 దెయ్యాలను వెళ్ళగట్టిన ఆ స్త్రీ మొట్టమొదట వచ్చి యేసయ్యను కనుగొంది. ఈరోజు నీవు ఎన్ని విగ్రహాలతో ఎన్ని దెయ్యాలతో అలమటించిపోతున్నావు, ఎన్ని ఆశలతో, నీ ఆశలకు అంతు లేదు, నీ ఆశకు ముందు ప్రార్థన లేదు, ప్రార్థనా జీవితం లేదు. అయ్యా నాకు వాగ్దాన ఫలం కావాలి, నేను ఇది చేస్తున్నాను, నేను నీ పని చేస్తున్నాను, నువ్వు నా పని చేయ్యా, నా పని ఈ విధంగా ఉందని చెప్పి నువ్వు మొరపెట్టావా? నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, నీ కార్యాలన్నీ సఫలం చేస్తానని ఆయన అంటున్నాడు. కానీ నీకు మాత్రం యేసయ్య ప్రార్థన లేదు. ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ యేసయ్య ప్రార్థన దానికి ముందు లేదు. కాబట్టి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే ఆయన నీ విగ్రహాలన్నింటినీ దూరం ఉంచుకో అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి మనం మాత్రం ఆ విగ్రహాలను విడిచిపెట్టలేదు, కానీ మన ఆశలు మాత్రం కోట్లు దాటిపోతుంది అనమాట. కాబట్టి వాగ్దాన ఫలాలు అనుభవించని వారే దూరం నుంచి వాళ్ళు చూసి యేసయ్యని వెల్కమింగ్ చేస్తున్నారు. దే ఆర్ ప్రైజింగ్, దే ఆర్ వెల్కమింగ్ జీసస్ అండ్ దే డైడ్ ఇన్ ఫెయిత్. ఎంత చక్కని మాటలండి. నువ్వు యేసయ్యతో ఉండి ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్తూ, సండే స్కూల్కి వెళ్తూ, కుటుంబ ప్రార్థనలు చేస్తూ అనేక ప్రార్థనలు పాల్గొంటున్నావు. కానీ సమ్ పీపుల్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ జీసస్ ఈవెన్ దో దే హ్యావ్ ఫెయిత్, దే డైడ్ ఇన్ ఫెయిత్. వారు విశ్వాసం ఉంచి చనిపోయారు. నీవే విధంగా ఉన్నావు? కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, మరి తప్పక నిన్ను అనాథగా విడిచిపెట్టను. ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచన ముందు ప్రార్థన ఉండాలి సుమి. అయ్యో నా ఆశలు నెరవేరట్లేదు, నాకు కోరిక నెరవేరట్లేదు అనుకుంటున్నావు, కానీ ఇహలోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవటానికి ఇష్టపడుతున్నావు, కానీ యేసయ్య ముందు పెట్టట్లేదు. అయ్యా నాది ఇది పరిస్థితి, నాకు ఈ వాగ్దాన ఫలమి, నేను నీ పని చేస్తాను, నువ్వు నా పని చెయ్యి అని చెప్పి మనం అడుగుతున్నామా? లేదు. అసలు కానుకేసే విషయంలో యేసయ్య దగ్గరికి రావు. ఎవరు మెప్పు పొందుకోవాలని చెప్పి మరి కానుకేయటం, ఎవరి మెప్పులు పొందుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. కానీ బట్ ఆయన ఆత్మానుసారంగా జీవించు, నీ శరీరేచ్ఛలను విసర్జించు అంటున్నారు. ఆత్మానుసారమైన జీవితం కావాలి, కానీ ఆయన నీ కానుక కోసం నీ చూడు. విశ్వాసంతో కూడిన ప్రార్థన. అన్యజనులు ఎంతోమంది యేసయ్యకి దూరంగా ఉండి విశ్వాసం నుంచి చనిపోయారు, బట్ దే అచీవ్డ్ ద సాల్వేషన్ అని చెప్పి దేవుని గ్రంథం తెలియజేయబడుతుంది. లోకాసు వార్త 23:27 ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నారు. లోకాసు వార్త 23:27లో మరి యేసయ్యతో ఈ లోకంలో మరి జీవించిన వారు గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించరి. ఈ లోకంలో స్త్రీల గురించి చెప్పింది. అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించారు. దుఃఖించుచు గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించరి. ఈరోజు ఏ స్త్రీలు వెంబడిస్తున్నారు? ఎంతమంది స్త్రీలు వెంబడిస్తున్నారు? మన చర్చ్ అంతా, మన దేవాలయం అంతా మరి యొక్క జనంతో, స్త్రీలతో నిండిపోయి ఉండొచ్చు. కానీ బట్ సమ్ పీపుల్, చోజన్ పీపుల్, లివింగ్ స్టోన్, జీవించే రాయి, సెలెక్టెడ్ పీపుల్ అంటున్నాడు. మరో వచ్చిన భాగంలో ఏమంటున్నారంటే, మరి ద గ్రీఫ్ ఆఫ్ డిసైపుల్స్ టర్న్ టు జాయ్. ఈ లోకంలో ఒక గర్భవతి అయిన స్త్రీ, నిండు గర్భిణి, ప్రసవ వేదన పడుచు ఎంతో వేదన పొంది తర్వాత ఒక బిడ్డకు జన్మనించి వెంటనే తన ఆ వేదనని తను ఏం చేసుకుంటుందంటే సంతోషంగా మార్చుకుంటుంది. బికాజ్ షీ డెలివర్డ్ ఏ చైల్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. నేను ఒక నరునికి ఈ లోకంలో జన్మనిచ్చాను కాబట్టి తను ఎంతో సంతోషపడుతుంది. అందుకే ఆయన అన్నారు, మీ సంతోషం, మీ యొక్క విచారము వేదన సంతోషాన్ని చేస్తాను. ద గ్రీఫ్ ఆఫ్ డిసైపుల్స్ టర్న్స్ ఇంటూ జాయ్ అని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం కనుక శరీరేచ్ఛలకు దూరంగా ఉండి ఆత్మానుసారంగా జీవించినట్లయితే తప్పకుండా ఆయన మనకి ఆత్మ ఫలాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 20:20 ద్వారా మనకి ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నారు. 20:20లో ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చొప్పగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూసారా, ఈ లోకంలో ఎంతో విచారించిన వారు యేసయ్య చనిపోయాడని ఎంతో అనాథలుగా అయిపోయామని చెప్పుకున్న వాళ్ళు యేసయ్య వచ్చినప్పుడు చేతులను ప్రక్కను చూచి యేసయ్య తిరిగి లేచాడని చెప్పి ఎంతో సంతోషించారు కదా. కాబట్టి ద గ్రీఫ్ ఆఫ్ డిసైపుల్స్ టర్న్స్ ఇంటూ జాయ్ అని చెప్తున్నారు. కాబట్టి మన యొక్క ఆవేదన సంతోషాన్ని చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ విధమైన ఆత్మానుసారంగా జీవించి మనం ఆత్మఫలాన్ని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలదా, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని లివింగ్ స్టోన్, చోజన్ పీపుల్ అంటున్నారు నాయన. ద గ్రీఫ్ ఆఫ్ డిసైపుల్స్
టర్న్స్ ఇంటూ జాయ్ అంటున్నారు ప్రభా. ఆ విధంగా మా ఆవేదనను సంతోషం చేయటానికి మీరు ఇష్టపడతారు ప్రభా. మీరు తిరిగి లేచారని చెప్పి మీ చేతులను ప్రక్కన చూసి శిష్యులు సంతోషించారు ప్రభా. ఆ వెనువెంటనే ఎంతో అద్భుత కార్యాలు చేశారు. కానీ ప్రభా నాయన అవన్నిటిని మేము ఆత్మానుసారంగా జీవించి నాయన మరి విగ్రహారాధనకు దూరంగా పారిపోయి ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా చేయండి నాయన. శరీరేచ్ఛలను విసర్జించి వాటి గురించి ఆలోచింపకుండా చేయమని కొద్ది ప్రార్థన సన్నిధానాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా ప్రేమ పాడి ప్రస్తుతించి ప్రేమ పాడి ప్రస్తుతించి పరవశించనా పరవశించనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా ప్రేమధ్వజము నీవు నిలుప చెంత చేరనా ప్రేమధ్వజము నీవు నిలుప చెంత చేరనా ప్రేమధార పారుచుండ ప్రేమధార పారుచుండ నేను గ్రోలనా నేను గ్రోలనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా పెనుగాలులు ఎటు వీచిన నేను పరిమళింతును పెనుగాలులు ఎటు వీచిన నేను పరిమళింతును నీవు తృప్తి చెందునటులా నీవు తృప్తి చెందునటులా నేను గ్రోలనా నేను గ్రోలనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా ప్రేమ పాడి ప్రస్తుతించి ప్రేమ పాడి ప్రస్తుతించి పరవశించనా పరవశించనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా